ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. గడిచిన కాలం ముందు మనము అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి సెలవిచ్చినటువంటి మాటల్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు సంఘము ప్రేమలో, అదేవిధంగా సంఘము దేవుని యొక్క పోలికలో నడుచుకోవాలి అన్నటువంటి సంగతుల్ని మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా సంఘము వెలుగులో నడుచుకోవాలి, ఆ వెలుగుని కలిగి ఉండాలి అన్నటువంటి సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఈ మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేసేటువంటి ఈ భాగాన్ని మనం గమనిస్తే, ఈ భాగము దానికి కొనసాగింపుగా ఇంకొన్ని సూచనల్ని అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి ఇస్తూ ఉన్నాడు. ఈ పత్రిక అంతా కూడా మనము ఒక సారాంశంగా మనం కనుక గమనించినట్లయితే 3వ అధ్యాయం వరకు మనం ఏమై ఉన్నాము, క్రీస్తు యేసును బట్టి మనం ఏమై ఉన్నాము అని 3వ అధ్యాయం వరకు మాట్లాడినటువంటి పౌలు తర్వాత 4వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా మనము ఏం చేయాలో సెలవిస్తూ వచ్చినటువంటి వారిగా ఉంటున్నాడు. ముందు మనం ఏమై ఉన్నాము, తర్వాత మనం ఏం చెయ్యాలి లేదా ఎలాగ నడుచుకోవాలి అన్నటువంటి సంగతుల్ని అనేకమైనటువంటి సూచనల్ని, అనేకమైనటువంటి ఆజ్ఞల్ని ఇక్కడ సంఘానికి ఇస్తున్నటువంటి వారిగా ఉంటున్నాడు. సంఘానికి చాలా ప్రాముఖ్యం. జనరల్గా మనం ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ప్రవర్తించాలి, మన జీవితము ఒక విశ్వాసిగా లేదా సంఘ సభ్యునిగా మనం ఎలాగ ఉండాలి అనేటువంటి సంగతులు ఈ పత్రికలో మనము చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు, మనం చూడొచ్చు. సరే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం దగ్గరకు వచ్చినప్పుడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకోండి. దినాలు ఎలా ఉన్నాయంట? చెడ్డవిగా ముందు ఉన్నాయి. అంటే ఇది మొదటి శతాబ్దంలో దాదాపు ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 2000 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు. ఈ 2000 సంవత్సరాలు అప్పుడే పౌలు ఏమంటున్నాడంటే దినాలు చెడ్డవిగా ఉంటున్నాయి. ఆనాడు ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే ఎందుకు చెడ్డ దినాలు అయ్యాయని మనం ఆలోచన చేస్తే, ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు అక్కడ పరిస్థితులు లేదా దినాలు మంచిగా లేవు. ఈ ఎఫెసీ పట్టణం చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం, ఆసియాలో ఉంటుంది. ఇది రోమా యొక్క అధికారం కింద ఉంటుంది. ఇక్కడ గ్రీకు సంబంధించినటువంటి వాస్తవ్యులు ఉంటున్నారు, గ్రీకు సంబంధించినటువంటి వారు ఉంటున్నారు, రోమాకు సంబంధించినటువంటి వారు ఉంటున్నారు, యూదులు ఉంటున్నారు, అదేవిధంగా ఆసియాకు సంబంధించినటువంటి వారు ఉంటున్నారు. చాలా భిన్నమైనటువంటి సంస్కృతులు అన్నీ కూడా ఒకే దగ్గర కలిసి ఉంటున్నాయి. అదేవిధంగా ఈ ఎఫెసీ పట్టణంలో బహు భయంకరమైనటువంటి విగ్రహారాధన, చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన. గమనించండి, ఎక్కడైతే విగ్రహారాధన ఎక్కువగా ఉంటుందో అక్కడ సకల విధమైనటువంటి పాపములు జరిగేదానికి చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ఎఫెసీ పట్టణంలో అర్తెమీ దేవి అనేటువంటి ఒక దేవత చాలా ప్రాచుర్యం పొందింది. ఆ దేవతని సేవించడం చాలా ఎక్కువ. ఆ దేవతకి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుడి ఉంటుంది. కాబట్టి ఆ చుట్టూ పరిస్థితులు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉండేటువంటివి.
అదేవిధంగా ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఆ భిన్నమైనటువంటి సంస్కృతులు కలిసినప్పుడు, ఆ సంస్కృతులు అన్నీ కూడా కలిసిపోయినప్పుడు ఆ పరిస్థితులు కూడా ఏమాత్రము మంచిగా ఉండేటువంటివి కాదు. అదేవిధంగా ఈ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి ఒకానొక ఎక్కువ ఈ అలవాటు ఏంటి అంటే వీళ్ళు ఈ తాంత్రిక విద్యని అభ్యసించేటువంటి వారు. అంటే ఈ చేతబడులు ఇంకా ఉంటాయి కదా, చిల్లంగి, ఇలాంటివి ఈ తాంత్రిక విద్యల్ని అనుసరించేటువంటి స్థితి ఉండేటువంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వారు, క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారు, సంఘంగా ఉంటున్నటువంటి వారు వీరందరి మధ్యలో వీళ్ళొక్కరు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండవలసినటువంటి పరిస్థితి. అందుకే దినాలు ఏమీ కూడా మంచిగా లేవు, దినాలు చాలా చెడ్డవిగా ఉంటున్నాయి, కాబట్టి మీరు సమయాన్ని పోనివ్వక ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి దినాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి దినాలు, మనం జీవించేటువంటి దినాలు చెప్పండి. అంటే మీరు చుట్టూ ఏం గమనించరా? బయట పరిస్థితులు కానీ ఏం చూడరు, పట్టించుకోరు, గమ్ముగా మీ పని ఏదో మీరు చూసుకుంటా ఉంటారు. ఎలా ఉన్నాయి దినాలు? బహుభయంకరం. చాలా. మీకు న్యూస్ చూసే అలవాటు ఉంటే లేదా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే, మామూలుగా రోజు ఉదయాన్నే నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఆ అలవాటు చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి. ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల నుండి ఈ మధ్య కాలంలో ఉదయాన్నే న్యూస్ పేపర్ అంతా చదివితే మనసంతా కూడా చాలా వేదనగా, చాలా బాధగా ఉంటుంది. ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి వార్త ఏది కూడా ఉండనే, రాజకీయాల దగ్గర నుంచి తీసుకొని ఇంకా ఏది తీసుకున్నా కానీ ఒక్క మంచి వార్త కూడా ఏది ఉండదు. చంపుకోవడం, దోచుకోవడం, దూషించుకోవడం, గొడవలు, ఇదే హత్యలు, మోసము, అన్యాయము, ప్రతిరోజు యాక్సిడెంట్లు కానీ ఇదే జరుగుతుంది. పాపం బహు భయంకరంగా విస్తరిస్తుంది, భయంకరమైనటువంటి పాపము. కాబట్టి చాలా చెడ్డ దినాలు మనం గమనిస్తే, మనం ఆలోచన చేస్తే న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటుంది, సత్యం కంటే అసత్యమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటుంది, నీతి కంటే అవినీతి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటుంది, నిజం కంటే అబద్ధమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటుంది. పరిస్థితులన్నీ కూడా చాలా ప్రతికూలంలో, ఇలాంటి చెడ్డ దినాల్లో మనం కూడా ఉంటున్నాము. ఆనాడు ఆ కాలంలో ఆ ఎఫెసీ సంఘం కూడా అలాంటి దినాల్లోనే వారు ఉంటున్నట్లు మనం ఆలోచించగలం. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, చెడ్డ దినాలు, రోజులు ఏం కూడా మంచిగా లేవు, బాగలేవు. కాబట్టి మీరేం చేయాలి? మీరు సమయాన్ని మీరు పోనివ్వక సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ మనం సమయం చూస్తుంటే ఇది ఈ సమయానికి సంబంధించింది కాదు, ఈ టైంకి సంబంధించింది కాదు. అంటే ఒక రకంగా గ్రీక్లో ఈ సమయము అనేటువంటి మాటకి వాళ్ళు గ్రీక్లో ఉపయోగించినటువంటి మాటని ఆధారం చేసుకొని చూస్తే అవకాశాలు అన్నటువంటి మాటని ఉపయోగించాడు. ఏ మాట? అవకాశాలు. దినములు చెడ్డవి కనుక మీకున్నటువంటి అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. ఏంటి ఆ అవకాశాలు అంటే, మీరు చక్కగా నడుచుకునేదానికి, మీరు మంచిగా జీవించేదానికి, మీరు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండేదానికి మీకు ఎలాంటి అవకాశాలు అయితే ఉన్నాయో ఆ అవకాశాలని వేటిని కూడా మీరు పోగొట్టుకోవద్దు, వాటిని మీరు కోల్పోవద్దు.
కాబట్టి ఏంటి ఆ అవకాశాలు? మనం చక్కగా నడుచుకునేదానికి, మనం మంచిగా జీవించేదానికి, మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండేదానికి, మనం జాగ్రత్తగా నడుచుకునేదానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అని మనం కనుక గమనిస్తే, ఎలాంటి అవకాశాలు ఇచ్చాడు దేవుడు మనకి? చెప్తారా? మీరు చెప్తారా? మనం మంచి జీవితాన్ని జీవించేదానికి దేవుడు మనకి ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడు? ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడు? ఏ అవకాశాలు లేవా మనకి? ఉన్నాయి. ఎలాంటి అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యము ఆయన ప్రారంభం నుండి ఆయన వాక్కు ద్వారా ఆయన మానవుల్ని సరైనటువంటి నడవడిలో నడిపించడానికి ఈ వాక్యం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మన నడతల్ని సరిచేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము మన జీవితాన్ని సరిచేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం మన జీవితం మనం చక్కగా జీవించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది అన్నటువంటి సంగతిని మనం ఆలోచన చేయాలి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. అందుకే మీకు ఏ అయితే అవకాశాలు ఉంటున్నాయో వాటిని పోలిక మీరు సద్వినియోగం చేసుకోండి అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి చాలా ఒక అవకాశంగా ఉంటుంది. ఈ వాక్యం అనేటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునేటువంటి వారంగా మనము ఉండాలి. వాక్యం అనేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునేటువంటి వారం ఉండాలి. 119వ కీర్తనకు వచ్చినప్పుడు 119వ కీర్తన 8వ వచనంలోనికి మనం కనుక వచ్చినట్లయితే ఒకసారి చదవండి. 119వ కీర్తన 8వ వచనం. తొమ్మిదవ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలండి, చాలు. ఇక్కడ మనం యవనస్తులకి సూచిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ లేఖనం అందరికీ కూడా వర్తిస్తూ ఉంది. మన జీవితము, మన యొక్క నడతలు అవి చక్కగా ఉండాలి అంటే, అవి జాగ్రత్తగా ఉండాలి అంటే అది ఎలాగ సాధ్యమవుతుందంటే దేవుని యొక్క వాక్యముని బట్టి. ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ వాక్యము మన అంతరంగంలో ఉన్నప్పుడు మనం ఆ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 119వ కీర్తనలోనే 105వ వచనం మనందరం కూడా ఎరిగినటువంటి వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపముగాను, నా త్రోవలకు వెలుగుగాను ఉంటుంది. అంటే నా జీవితాన్ని నేను సరిగా జీవించేదానికి నీ వాక్యము నాకు వెలుగునిస్తూ ఉంది. నేను చీకటిలో నడవకుండా, నేను అంధకారంలో ఉండిపోకుండా, నేను మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిగా, మంచి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారిగా ఉండేదానికి నీ వాక్యము నాకు అట్టి వెలుగునిస్తుంది అంటూ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుని యొక్క వాక్యము దేవుడు మనకి ఇస్తున్నటువంటి చాలా గొప్ప అవకాశం. ఈ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మన నడత, మన ప్రవర్తన, అదేవిధంగా మన జీవితం ఇవన్నీ కూడా చక్కగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు మనం ఆలోచన చేస్తే మనకి అన్నిటిలో ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యం దగ్గర మాత్రం మనము అంత ఆసక్తిని చూపము.
దేవుని విషయమై చాలా చేస్తాం. చాలా మామూలుగా మీరు ఏ మీటింగ్స్ తీసుకున్నా కానీ, ఇలాగా జరిగేటువంటి ఆరాధనలు కానీ ఏవి కానీ వాక్య జ్ఞానం కొంచెం ఎక్కువైతే ఎలా ఉంటుంది మీకు? ఒక 10 నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్తే మీకు లోపల ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఏం పర్వాలేదు సార్ ఇంకొంచెం చెప్తే వినాలనుకుంటుంటారా? చెప్పండి, మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? వాక్యం కొంచెం టైం ఎక్కువ అవుతుంది ఎట్లా ఉంటుంది? ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఏమని ఫీల్ అవుతారు? ఎప్పుడు అయిపోతా, ఎప్పుడు వదిలేస్తా కదా. సరే, మీ అనుదిన వాక్య ధ్యానం, మీ అనుదిన భక్తి జీవితంలో మీరు ఎంత మటుకు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు? కాబట్టి వాక్యం చాలా ప్రాముఖ్యం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. కొన్ని రోజులు వస్తాయి, రాబోయే కాలంలో కొన్ని దినాలు ఉంటున్నాయి. అప్పుడు దేవుని యొక్క వాక్యము దొరుకుతుందా? దొరకదా? దేవుని యొక్క వాక్యము దొరకదు. దేవుని యొక్క వాక్యం దొరకదు. అంటే దేవుడు ఇచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా ఒకానొక రోజు అవన్నీ కూడా అయిపోతాయి, ముగింపులోనికి వచ్చేస్తాయి. అప్పుడు దేవుని యొక్క వాక్యం కావాలన్నా కానీ దొరకనటువంటి అలాంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా మనం వింటూ ధ్యానం చేస్తూ మన జీవితాన్ని మనం సరి చేస్తున్నటువంటి వారు అన్నమాట. అదేవిధంగా ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. మన నడవడి, మన జీవితం సరిగా ఉండేదానికి ప్రార్థన మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 139వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుణ్ణి తన జీవితం గురించి, తన స్థితిగతుల గురించి ఆయన ప్రార్థిస్తున్నటువంటి ఆ విషయాలు మనం ఇక్కడ చదువుకున్నప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఇచ్చున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. గమనించినప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన చూడండి. అయ్యా, నువ్వు నా నడతల్ని చూస్తున్నావు, నా పడకని చూస్తున్నావు, నా తలంపుల్ని చూస్తున్నావు, నా ఆలోచనలను చూస్తున్నావు. నువ్వు పూర్తిగా సంపూర్తిగా నన్ను పరిశోధిస్తున్నావయ్యా, పరిశోధిస్తున్నావు. ఇంకా అంటాడు, ఒకవేళ నా జీవితంలో ఆ చివరి వచనంలో అంటాడు, 24వ వచనంలో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. నీకు ఆయాసకరమైనవి, నీకు నచ్చని మార్గాలు నాలో ఉంటే నాకు తెలియపరచు, నాకు చూపించు. నీతి మార్గంలో, నిత్య మార్గంలో నన్ను నడిపించు అంటూ ప్రార్థిస్తున్నటువంటి మార్గం. కాబట్టి ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. కేవలం వాక్యం చదువుకున్నంత మాత్రాన, ధ్యానించినంత మాత్రాన సరిపోదు. కానీ వ్యక్తిగతంగా దేవుని దగ్గర మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. దేవుని అడగాలి, అయ్యా నా నడకని, నా పడకని, నా నోటి మాటల్ని, నా ఆలోచనలని, నా తలంపుల్ని ఆయన పరిశీలిస్తున్నావు కదా. నీకు ఆయాసకరమైనది, అయ్యా నీకు నచ్చనిది, అయ్యా నీకు నీ యొక్క మార్గములకు విరుద్ధమైనది నా జీవితంలో కనుక ఉన్నట్లయితే అట్టి వాటి నుండి నన్ను దూరం చెయ్యి, నేను సరిగా జీవించేదానికి నాకు సహాయం దయచేయని ప్రార్థించేటువంటి అలాంటి జీవితాలు మనకు ఉండాలి. అదేవిధంగా మనం కనుక గమనిస్తే వాక్య ధ్యానము, ప్రార్థన మాత్రం కాక ఇంకా సహవాసం అనేది కూడా మనము సరిగా జీవించేదానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే మనము క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని విశ్వసించిన తర్వాత మనము ఏదైనా మనం ఆధ్యాత్మికంగా ఎక్కడ ఏ సంఘంలో అయితే మనం ఎదుగుతామో ఆ సంఘంలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఏ సంఘం, ఏ సహవాసం మనకి ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి మనకి మేలుకరంగా ఉంటుందో ఆ సంఘంలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఆ సహవాసంలో మనం కొనసాగాలి.
సంఘ సహవాసం అంటే ఏదో మనం ఆదివారం వచ్చి అటెండెన్స్ చేసుకొని వెళ్ళేది కాదు. సంఘ సహవాసం అంటే వారంలో మనం ఒకసారి కనిపించి ఇలాగ చేయెత్తి చూపించి నేను వచ్చాను పాల్గొన్నానని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేది కాదు. సహవాసం అన్నప్పుడు ఇక్కడ నేను సరిగా నడుచుకునేదానికి సహవాసం నాకు ప్రయోజనకరంగా ఉండాలి. అందుకే మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అక్కడ సహవాసం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తాము. ఈ హెబ్రీ గ్రంథకర్త వారందరినీ కూడా ఈ సంఘ సహవాసంలో కొనసాగమని వారిని హెచ్చరిస్తూ మాట్లాడుతూ, కొందరు మానుకొనిచున్నట్లుగా 24వ వచనంలో కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించడం. ఆ దినము సమీపించేటువంటి కొలది దేవుని యొక్క దినము అది సమీపిస్తున్నటువంటి కొలది మీరు సమాజంగా కూడుట ఏం చేయొద్దు, మానొద్దు. మీరు సంఘ సహవాసాన్ని మీరు మానొద్దు అని చెప్తే ఇంకా ఏం చెప్తున్నాడు, మరీ ఎక్కువగా మీరు అలాగ చెయ్యండి. మరీ ఎక్కువగా మీరు సంఘ సహవాసంగా మీరు కలుసుకోండి. మరీ ఎక్కువగా మీరు సంఘంగా మీరు కూడుకోండి. ఎందుకు? మీరు హెచ్చరించుకునేదానికి, పురికొల్పుకునేదానికి, మీ జీవితాలు మీరు సరిచేయబడేదానికి ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అదిగా మనం చూస్తున్నాం, మనం ఆలోచన చేస్తున్నాము. ఈ సంఘము అన్నప్పుడు ఏదో నేను వచ్చి కూర్చొని 2 పాటలు పాడేసి ఒక ప్రార్థన చేసేసి వాక్యం వినేసి నేను ఇంటికి వెళ్ళిపోయేది కాదు. కానీ ఈ సహవాసము నేను సరిగా జీవించేదానికి, నేను మంచిగా జీవించేదానికి, నేను మంచిగా నడుచుకునేదానికి ఈ సహవాసము దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం అయి ఉన్నది. కాబట్టి ఇది మనం ఆలోచన చేయాలి, ఇది మనం గమనించాలి. అందుకే దినములు చెడ్డవి కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాలను మీరు పోగొట్టుకోకుండా మీరు ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క వాక్యం మీకు వినిపింపబడుతుంది. సంఘంగా మీరు కలుసుకోగలుగుతున్నారు. అదేవిధంగా మీకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలు మీకు ఉన్నప్పుడే మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి. ఎలాగంటే మీరు మంచిగా మీరు జీవించడానికి. మామూలుగా మనకి ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో మనకి ఇంకా అలాంటి శ్రమలు అయితే రాలేదు. కానీ ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో 2-3 కూడుకునేదానికి అవకాశం లేదు. ఈ బైబిల్ని చేతపట్టుకొని బహిరంగంగా తిరిగేదానికి అవకాశం లేదు. ఎవరికి వాక్యం బోధించేదానికి అవకాశం లేదు. ఒకవేళ ఈ బైబిల్ పట్టుకొని తిరిగితే అది మత ప్రచారం అని కేసులు పెడుతూ ఉన్నారు, జైల్లో వేస్తూ ఉన్నారు. 2 కలిసి ప్రార్థించుకుంటే అది కూడా ఆటంకమని, మత ప్రచారమని కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. మణిపూర్ రాష్ట్రంలో అయితే చాలా వరకు మందిరాలన్నింటినీ కూడా కాల్చి వేశారు, పడగొట్టి వేసేశారు. ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకే దినములు చెడ్డవి కనుక మీకున్నటువంటి అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. మీకున్నటువంటి అవకాశాలు మీరు పోగొట్టుకోవద్దు. అందుకే మీకు ఆరోగ్యం బాగున్నప్పుడే, దేవుడు మీకు అన్ని చక్కగా ఇస్తున్నప్పుడే, మీకు సమయం ఉన్నప్పుడే, ఇలాగ ఈ మందిరం ఉన్నప్పుడే, ఇలాగ బోధించే వాళ్ళు ఉన్నప్పుడే, లేదా ఇలాగ ఈ వాక్యము మన చేత ఉన్నప్పుడే, మనం ప్రార్థించేటప్పుడే, ఏదైతే మనకి ఈ అవకాశాలు అన్నీ ఉంటున్నాయో ఇవి మనకి దొరికేటప్పుడే మనం సద్వినియోగం చేసుకుంటూ మనం జాగ్రత్తగా మనం నడుచుకుందాం. సంఘమంతా కూడా ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత ఇక ప్రకటించే వాళ్ళు ఎవరు కూడా ఉంటారు? ఎవరు ఉండరు. క్రీస్తుని గురించి బోధించే వాళ్ళు ఎవరు ఉండరు. సరైనటువంటి మార్గంలో నడిపించేవారు ఎవరు కూడా ఉండరు. మనల్ని హెచ్చరించే వాళ్ళు, మన సరైనటువంటి మార్గంలో నడవమని ప్రోత్సహించేవారు ఎవరు కూడా ఉండరు. అంటే అప్పటికి అవకాశం ఉండదు, అయిపోతుంది. కాబట్టి ఈ చెడ్డ దినాల్లో మీరు జాగ్రత్త పడవలసిందిగా ఇక్కడ పౌలు ఈ ఎఫెసీ సంఘాన్ని ఆ రీతిగా ఆజ్ఞాపిస్తున్నటువంటి వారిగా ఉంటున్నాడు.
అదేవిధంగా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం గమనిస్తే జ్ఞానానికి అజ్ఞానానికి, జ్ఞానులు అజ్ఞానులు నడుచుకునేటువంటి వ్యత్యాసం మనం ఆలోచన చేసినప్పుడు, జ్ఞానులు ఏం చేస్తారంటే వారు జాగ్రత్తగా తమకున్నటువంటి అవకాశాలని వారు సద్వినియోగం చేసుకుంటూ వారు తమ జీవితాలని సరిగా జీవించేదానికి అలాగా వారు నడుచుకుంటారు అన్నటువంటి సంగతులు మనం చూడొచ్చు, మనం ఆలోచన చేయవచ్చు. సామెతల గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు జ్ఞానులకు ఉండే ఒకానొక అలవాటు అనొచ్చు, లేదా జ్ఞానులకు ఉండే ఒకానొక జీవన శైలి మనం కనుక చూస్తే, జ్ఞానులు ఎలాగ జీవిస్తారో మనం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఇక్కడ సొలొమోను ఆయన సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తే 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. సొలొమోను సెలవిస్తున్నాడు, దేన్ని ఆధారం చేసుకోవద్దు? నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోవద్దు. ఇంకా 7వ వచనంలో చూస్తే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము లేదా విసర్జించు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోగలవు, లేదా నీకై నువ్వు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నీవు ఒప్పుకో. అంటే నీ జీవితం అంతటి మీద ఇది నా జీవితము, నా ఇష్టము, నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను తెలివి కలిగినటువంటి వాడిని నీవు అనుకోవద్దు. నీ స్వబుద్ధి మీద కానీ, నీ జ్ఞానం మీద కానీ నీవు ఆధారపడవద్దు. నీ జీవితం అంతటి మీద ఎవరు అధికారంగా ఉండాలి, ఎవరు అధికారిగా ఉండాలంటే ఆ దేవుడు మాత్రమే అధికారిగా ఉండాలి. ఆయన అధికారం కింద నీ జీవితం ఉండాలి. లోకం ఏం చెప్తుంది? నీ జీవితం నీ ఇష్టం, నీ ఇష్టానుసారంగా బ్రతుకు, నీకు నచ్చింది చెయ్యి, నువ్వు కోరుకున్నట్లు బ్రతుకు, నువ్వు ఎవరి కింద ఉండేదానికి లేదు, లేదా ఎవరికి నీవు సమాధానం చెప్పుకోవలేదు. చాలా మంది మాటలు వింటాం కదా, ఇలాంటి ఈ విధమైనటువంటి మాటలు, నా జీవితం నా ఇష్టము, నేను అలాగైనా బ్రతుకుతాను, నేనేమైనా చేస్తాను, మీకెందుకు, మీరేమైనా నాకు పెడుతున్నారా, మీరేమైనా నాకు చేస్తున్నారా. చాలా మంది ఇలాంటి మాటలు ఉంటుంది. ఇది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, జ్ఞానులైనటువంటి వారు ఏం చేస్తారంటే, ఈ జీవితం నాకు దేవుడు ఇచ్చాడు, నా స్వబుద్ధి కాదు, నా జ్ఞానం కాదు, కానీ నేను ఆయన అధికారం కింద నేను కనుక జీవిస్తే ఆయన నా మార్గములన్నింటినీ కూడా ఆయన సరళం చేస్తాడు, నా మార్గంని సరళం చేస్తాడు. నా జీవితం చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది, నేను మంచిగా జీవిస్తాను అన్నటువంటి సంగతుల్ని ఇక్కడ మనం గమనించవచ్చు, మనం చూడవచ్చు. ఇది జ్ఞానులుగా చేయవలసింది, జ్ఞానులు చేసేటువంటి స్థితి, వాళ్ళు జీవించేటువంటి స్థితి. కాబట్టి మన జీవితం మన ఇష్టం కాదండి. మన జీవితం మనం ఏదో పుట్టామంటే మనకై మనం జన్మించలేదు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని బట్టి దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. అందుకే జ్ఞానం కలిగినటువంటి వారు ఆయన అధికారం కింద జీవిస్తారు, ఆయన అధికారం కింద తమ జీవితాన్ని వారు జీవించేటువంటి వారిగా వారు ఉంటారు అన్నటువంటి సంగతులు మనం చూడవచ్చు. అదేవిధంగా అజ్ఞానుల యొక్క జీవితం ఎలా ఉంటుందో మనం గడిచిన కాలంలో మనం 4వ అధ్యాయంలోనే చూసాం. ఎఫెసీ 4 వాళ్ళ అంధకారంలో, హృదయ కాఠిన్యంలో, వారు మూర్ఖత్వంలో నడుచుకునేటువంటి వారిగా ఉంటారు అన్నటువంటి ఆ సంగతి నేను 4:18 మనం చూస్తూ వచ్చాము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోనే
వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, హృదయానికి సంబంధించినటువంటి వ్యర్థతను బట్టి, వారు అంధకారాన్ని బట్టి వారు నడుచుకునేటువంటి వారిగా వారు ఉంటారన్నటువంటి లేఖనాన్ని మనం ఆల్రెడీ మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ అజ్ఞానంతో నడుచుకునేటువంటి వారి స్థితి ఇలా ఉంటుంది. కఠినమైనటువంటి హృదయం, వ్యర్థమైనటువంటి ఆ హృదయాన్ని అనుసరించేటువంటి వారు, అంధకారంలో నడుచుకునేటువంటి వారిగా వారు ఉంటారు. ఇందాక చెప్పాను కదా, నా జీవితం నా ఇష్టం, నేను ఎట్లాగైనా బ్రతుకుతాను, నేను ఏదైనా చేస్తాను, ఎవరు నాకు చెప్పేదానికి లేదు, ఎవరిని మాట నేను విన్ను, ఇది నా ఇష్టం అన్నట్లుగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. కఠినమైనటువంటి హృదయంతో వారు ఉండేటువంటి వారు ఉంటారు. కాబట్టి అది అజ్ఞానమైనటువంటి స్థితి. అందుకే పౌలు అంటున్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె మీరు నడుచుకుంటూ మీ జీవితాన్ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి. ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించండి. ప్రభు చిత్తాన్ని మీరు గ్రహించాలి. పైన అధ్యాయంలో కూడా ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దాన్ని మీరు గడిచిన వారం చూసాం. ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని మీరు గడిచిన వారం ధ్యానం చేస్తాం. పైన ఉంది చూడండి, 10వ వచనం. ప్రభువులకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వల్ల మీరు నడుచుకోండి. ఇక్కడ మళ్ళా దేవుని చిత్తమేందో మీరు గ్రహించుకోండి. చూడండి, ఇవి రిపీట్ అవుతున్నాయి ఈ విషయాలు. ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని మీరు పరీక్షించి తెలుసుకోండి, పరీక్షించాలని నడుచుకుంటూ ఉండండి. ఇక్కడ మళ్ళా సేమ్ మాట, దేవుని చిత్తం ఏమైనదో దాన్ని మీరు గ్రహించండి. దేవుని చిత్తం ఏంటో మీరు గ్రహించండి. దేవుని చిత్తం మీరు గ్రహించండి. దేవుని చిత్తం మన జీవితంలో ఆయా సందర్భాల్లో వాక్యాన్ని బట్టి అనేకటువంటి సంగతులు ఉంటున్నాయి. పరిశుద్ధతగా మనం జీవించడం, పవిత్రులుగా మనం జీవించడం, అదేవిధంగా మనము దేవుణ్ణి స్తుతించడం, ఇవన్నీ కూడా దేవుని చిత్తమై ఉంటున్నాయి. రోమీయులకు రాసిన పత్రికకి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ లేఖనం కూడా ఇందాక మనం చూస్తున్నటువంటి లేఖనానికి అనుగుణంగా మనకు కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి దేవుని చిత్తం మీద మీరు పరీక్షించి తెలుసుకోండి. అది ఎలాంటిదంటే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్నటువంటిది. ఆయన చిత్తాన్ని మీరు పరీక్షించి తెలుసుకోండి. మీరు ఎప్పుడు పరీక్షించి తెలుసుకోగలరు అంటే మీరు మనస్సు మారినప్పుడు, మీరు రూపాంతరం చెందినప్పుడు. మీ మనస్సు మారితే, మీరు మారు మనస్సు పొందితే, మీరు నూతనంగా జన్మిస్తే, మీ నూతన జీవితం, మీ మారు మనస్సు మిమ్మల్ని దేని కొరకు ప్రేరేపిస్తుందంటే ప్రభువు కొరకు జీవించే దాని కొరకు ప్రేరేపిస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈ జీవితం ఆయన కొరకు నేను జీవిస్తాను. కాబట్టి క్రీస్తుని నమ్ముకున్నటువంటి మనము, క్రీస్తుని విశ్వసించినటువంటి మనము ఆయన చిత్తం ఏందో మనం పరీక్షించి తెలుసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన చిత్తం ఏమై ఉన్నది, దేవుడు మన నుంచి మన జీవితంలో ఎట్టి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడో వాటిని పరీక్షించి తెలుసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. గడిచిన కాలంలో మనం చూసాం, ఈ అధ్యాయాన్ని బట్టి మనం చూస్తే దేవుడు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది అన్నటువంటి సంగతిని మనం చూసాము. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి లేఖనాన్ని మనం ఆధారం చేసుకొని మీరు పరిశుద్ధులు ఒకటే దేవుని చిత్తము అన్నటువంటి లేఖనాన్ని మనం చూస్తూ వచ్చాం.
కాబట్టి దేవుని చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి. తర్వాత మనం గమనిస్తే 18వ వచనం, మరియు మద్యముతో ఏమై ఉండదు, మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులై ఉండకుడి, సంఘంతో చెప్తున్నాడు, సంఘంలో ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు. ఈ పత్రిక సంఘానికి రాసిందా, బయట ఉన్న వాళ్ళకి రాసిందా? సంఘానికి రాసింది. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళతో అంటున్నాడు, మీరు మద్యంతో మత్తులై ఉండొద్దు. ఇక్కడ ఆ కాలంలో ఆ పరిస్థితులు మనం కనుక ఆలోచన చేస్తే, ఈ ఎఫెసీ పట్టణం అనేది బహుభయంకరమైన విగ్రహారాధనతో నిండి ఉన్నటువంటి ప్రాంతం అని మనం ఇందాక ప్రారంభంలో నేను చెప్తూ వచ్చాను. అర్తెమీదేవి అనేటువంటి ఒక ప్రాచుర్యం కలిగినటువంటి ఒక దేవత ఉంది. ఆ దేవతకు సంబంధించినటువంటి ఒక గుడి ఉంది. చాలా మంది ఆ గుడిని దర్శించేటువంటి వారు. అయితే ఈ విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధనలో పాల్గొనేటువంటి వారి స్థితి ఎలా ఉండేదంటే, వారు మద్యం సేవించి ఆ దేవతని పూజించేటువంటి అలవాటు వాళ్ళకి ఉండేది. మత్తుతో లేదా మద్యంతో నింపబడి వాళ్ళు ఆ దేవతను ఆరాధించేటువంటి వారు, ఆ దేవత ఆరాధనలో వాళ్ళు పాల్గొనేటువంటి వారు. సంఘంతో చెప్తున్నాడు, ఎందుకంటే వీళ్ళు అలాంటి వారి మధ్యలో ఉంటున్నారు కదా, సంఘం అలాంటి వారి మధ్యలో జీవిస్తున్నారు కదా, మీరు మద్యంతో మత్తులై ఉండొద్దు, అందులో దుర్వ్యాపారం ఉంటుంది. మనం ఆలోచన చేస్తే ఎక్కడ విగ్రహ సంబంధమైనటువంటి క్రియలు ఉంటాయో, ఎక్కడ విగ్రహ సంబంధమైనటువంటి పూజలు ఉంటాయో, ఎక్కడ విగ్రహ సంబంధమైనటువంటి ఆచారాలు ఆరాధనలు ఉంటాయో, అక్కడ ఈ మద్యపానం అనేది బహు భయంకరంగా ఉంటుంది. మామూలుగా మనం చూస్తాం, రేపు నెలలో పండుగ వస్తుంది. ఏం పండుగ? పండుగ కొరకు తాగుతారు, తాగే దాని కొరకు పండుగ చేస్తుంటారు. తాగడానికే. భక్తి భావం, భయభక్తులు ఇవేవి కూడా ఉండవు. కేవలం మద్యంతో నింపుకునేదానికి, మద్యం సేవించేదానికి. మన చుట్టూ పరిస్థితులు మనం చూస్తున్నాం. తిరునాళ్ళు జరిగిన, పండుగలు జరిగిన, ఏదైనా కానీ ఏం చేయాలి? మద్యము సేవించాల్సిన, మద్యం తాగాల్సి. అందుకే ఆ కాలంలో కూడా అవే పరిస్థితులు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అవే. పౌలు అంటున్నాడు, మీరు మద్యంతో మీరు మత్తులై ఉండొద్దు. అందులో దుర్వ్యాపారం ఉంది. అంటే దుర్వ్యాపారం అంటే ఇది వ్యాపారం అని కాదు, కానీ అందులో చెడు ప్రవర్తన ఉంటుంది. మద్యంలో చెడు ప్రవర్తన ఉంటుంది. అది నీకు ఏమాత్రం కూడా తగినటువంటిది కాదు. చెడు ప్రవర్తన తగినటువంటిది కాదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, మద్యం సేవించిన వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉంటారా? మద్యం యొక్క కంట్రోల్లో ఉంటారా? మద్యం యొక్క కంట్రోల్ అంటే మద్యం వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. తమని తాము కంట్రోల్ చేసుకోలేదు, తమని తాము ఆధీనంలో ఉంచుకోలేదు. మద్యం యొక్క ఆధీనంలో వాళ్ళు ఉంటారు. అందుకే అందులో దుర్వ్యాపారం ఉంది. ఎందుకంటే మద్యం తాగితే, ఆ మత్తులో ఉంటే నోట్లో నుంచి మంచి మాటలు వస్తాయా? నోట్లో నుంచి మంచి మాటలు వస్తాయా? రావు. నోటికి కంట్రోల్ ఉంటుందా? ఉండదు. నోటికి కంట్రోల్ ఉండదు. చేసే చర్యలకి కంట్రోల్ ఉంటుందా? చేసే పనులకి కంట్రోల్ ఉంటుందా? ఉండదు. శరీరానికి ఏమవుతుందో తెలుస్తుందా? శరీరం కంట్రోల్లో ఉంటుందా? ఉండదు. మన మనస్సు, మన శరీరము, మన నోటి మాటలు ఇవి మన కంట్రోల్లో లేనప్పుడు, మన ఆధీనంలో లేనప్పుడు, నా ఆధీనంలో లేనప్పుడు అవన్నీ కూడా చెడు చేసేదానికి, చెడు చర్యలు చేసేదానికి, చెడు మాట్లాడేదానికి, దూషణకి, బూతులకి,
ఇంకా ఏ రకమైనటువంటి చెడ్డ కార్యాలు చేసేదానికి నాకై నేనే అప్పగించుకున్నటువంటి వాడిని అవుతాను. అందుకే అందులో దుర్వ్యాపారం కాదు, అందులో దుర్వ్యాపారం కాదు. సంఘంగా మీకు అది తగినటువంటిది కాదు. మీరు పరిశుద్ధులుగా పిలువబడ్డారు, మీరు పవిత్రులుగా పిలువబడ్డారు, మీరు క్రీస్తు కొరకు మీరు పిలువబడ్డారు, క్రీస్తులో జీవించేదాని కొరకు, క్రీస్తులో నడుచుకునే దాని కొరకు మీరు పిలువబడ్డారు. ఇలాంటి జీవితం మీకు ఏమాత్రం కూడా ఇది తగినటువంటిది కాదు. అందుకు మీరు మత్తులై మీరు ఉండొద్దు. కానీ అయితే ఏం చేయమంటున్నాడు? మరియు మీరు మద్యంతో మత్తులై ఉండకూడదు, అయితే ఆత్మపూర్ణులై మీరు ఆత్మతో నింపబడి ఉండండి. మీరు మద్యంతో నింపబడితే మీ కంట్రోల్లో మీరు ఉండరు. మీరు చెయ్యరానివి చెయ్యకూడనివి మీరు చేస్తారు. ప్రతి విధమైనటువంటి కీడును మీరు చేసినటువంటి వారు అవుతారు. అయితే మీరు ఆత్మతో నింపబడండి. ఆత్మతో నింపబడినటువంటి వారు, ఆత్మతో నడిపింపబడుతున్నటువంటి వారు చక్కగా జీవిస్తారు, చక్కగా నడుచుకునేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి ఈ వ్యత్యాసం గమనించండి, ఈ వ్యత్యాసాన్ని ఆలోచన చేయండి. అన్ని జనులుగా ఉన్నటువంటి వారైతే వారి స్థితి అదే. వాళ్ళందరూ అలాగే నశించిపోతారు, వాళ్ళు అలాగే నాశనాలలోకి వెళ్ళిపోతారు. మీరు అలాగా అవ్వకూడదు, అలాగ ఉండకూడదు. మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మతో నింపబడినప్పుడు మన జీవితము మంచిగా జీవించడానికి అవకాశం. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. మీరు ఆత్మపూర్ణులై ఉండండి. అదేవిధంగా మీరు సమాజంగా కూడి వచ్చినప్పుడు, మీరు సంఘంగా కూడి ఉన్నప్పుడు ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ హెచ్చరించుచు లేదా ఇంకా బోధించుకుంటూ ఉండండి. కాబట్టి సంఘంగా కూడి వచ్చినప్పుడు, సంఘంగా చేరినప్పుడు కీర్తనలతో కానీ సంగీతంతో కానీ పాటలతో కానీ ఈ రీతిగా ఒకరికి ఒకరము బోధ కలిగేటట్లుగా, హెచ్చరించుకునేటట్లుగా అలాంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు. అందుకే మనం కనుక గమనిస్తే, ఆలోచన చేస్తే, ఎవరైతే ఆత్మతో నింపబడి పాడేవారిగా ఉంటారో అట్టి వారికి చాలా మంది కనెక్ట్ అవుతారు ఆ పాటలు పాడటం అంటే నేను వచ్చి అందరికీ తెలిసేటట్టు లేదా అందరికీ కనిపించేదానికో లేదా నేను కూడా పాడగలను అన్నటువంటి దాన్ని చూపించుకున్న దానికో కాదు పాడేది. నాకున్నటువంటి ఈ టాలెంట్ నేను చూపించుకునే దాని కొరకు కాదు పాటలు పాడేది. ఇక్కడ మీరు సమాజంగా కూడి వచ్చినప్పుడు, మీరు సంఘంగా ఉన్నప్పుడు, మీరు పాడే కీర్తన కానీ, మీరు పాడే పాట కానీ, బోధ కానీ అది ఇతరులకి ప్రయోజనకరంగా ఉండాలి. నేను బాగా పాడతాను కాబట్టి పాడుతున్నాను కాదు. దేవుడు పాడే అవకాశం నాకు ఇచ్చినప్పుడు ఈ పాట నాకు సహవాసంలో ఉన్నటువంటి వారికి అది ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు ఉండండి. చాలా మంది చర్చిలో పాట పాడతారు, ఆరాధనలో పాటలు పాడతారు. హృదయంలో పాటలు పాడే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తారు? మేము హృదయంలో పాటలు పాడుతుంటాం. ఒకరిద్దరేనా? అంతరంగంలో దేవునికి స్తుతిగానం చేసే ఆ స్థితి ఉండాలి. పాట, కీర్తన ఇవన్నీ నోటి నుంచి వచ్చేవి కాదు కదా, నోటి నుంచి వచ్చేవి కాదు, ఇక్కడ నుండి హృదయం నుండి రావాలి. హృదయం నుంచి ఎప్పుడైతే వస్తుందో అది నాకు ప్రయోజనకరం, వినేవారికి ప్రయోజనకరం. కేవలం ఇక్కడ నుండి వస్తే నాకు ప్రయోజనం లేదు,
కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యము. హృదయంలో మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుతూ ఉండండి. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంటే ప్రతి పరిస్థితిలో కూడా, అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితిలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మీరు ఉండండి అన్నటువంటి విషయాలు తెలియపరుస్తున్నారు. ఒక్క లేఖనం చదువుకొని మనం ముగించుకున్నాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంది దేవుని చిత్తం? ఏది దేవుని చిత్తం? ఇక్కడ ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము మన విషయంలో ఏమైందంట? దేవుని చిత్తమైంది. దేవుని చిత్తమైంది. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితిలో, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని బట్టి దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే మీరు ఊరికినే స్తోత్రం చెప్తూ ఉండమని కాదు. మీ హృదయం అలాంటి కృతజ్ఞతతో నిండి ఉండాలి. మీరు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి హృదయ స్థితి మీకు ఉండాలి. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కూడా, అంటే అన్ని పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా ప్రతి పరిస్థితిలో కృతజ్ఞత చెల్లించడం సులభమా కష్టమా? రెండు ఆన్సర్లు వచ్చేసి సులభం అనే తర్వాత కష్టం. కీడు జరిగిన కృతజ్ఞత చెల్లించగలం, మీకు సులభం అన్నట్టు. రక్షింపబడినటువంటి మనం అల్టిమేట్గా మనం రక్షింపబడ్డాము కదా. రక్షింపబడినటువంటి మనం అల్టిమేట్గా మనము రక్షింపబడ్డాం. అయితే ఈ లోకంలో కొన్ని ప్రతికూలతలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తుంటాయి. అయితే అవి వచ్చినప్పటికీ కూడా అవేవి కూడా దేవుడి నుండి మనల్ని దూరం ఏమాత్రం కూడా చెయ్యవు. మన రక్షణని మనము పోగొట్టుకోము. మనం రక్షింపబడ్డాము కాబట్టి బాధ కలిగించేవి, దుఃఖం కలిగించేవి, వేదన కలిగించేవి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా మీరు అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగే చెల్లించగలిగే స్థితి మనకు ఉండాలంటే మనము ఆత్మపూర్ణులై మనము ఉండాలి. ఆత్మతో నింపబడినటువంటి వారుగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడి ఉంటామో, ఆత్మపూర్ణమై మనం ఉంటాము, ఇలాగా ప్రతి పరిస్థితిలో కూడా ఏ పరిస్థితుల్లో అయినా మనం అలాగా కృతజ్ఞత చెల్లించే స్థితి మనకు ఉంటుంది. మనం సరిగా నడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం ధ్యానం చేసినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉండగా ఏ రీతిగా చెడ్డ దినాలు, లాంటి చెడ్డ దినాల్లో మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొని అపోస్తలుడు పౌలు సంఘానికి సెలవిస్తూ వస్తున్నాడు. అదేవిధంగా మీరు జ్ఞానుల వలె మీరు నడుచుకోండి, అజ్ఞానుల వలె మీరు నడుచుకోండి. దేవుని చిత్తం ఏందో మీరు గ్రహించండి. దేవుని చిత్తాన్ని మీరు గ్రహించండి. మద్యంతో మత్తులై ఉండద్దు. అలాంటి స్థితిలో మీరు ఉంటే మీ జీవితం మీద లేదా మీ మీద మీకు ఆధీనం ఉండదు. మీరు ఆత్మపూర్ణులై ఉండండి. మీరు ఆత్మచేత నింపబడి ఉండండి. ఆ రీతిగా ఆత్మతో నింపబడినప్పుడు మీరు కీర్తనలతో, పాటలతో హెచ్చరించుకోండి, బోధించుకోండి. అన్ని పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు ఉండండి అని సంఘాన్ని ఎంతగా ఆయన క్షేమాభివృద్ధి కలిగి ఉండేదానికి ఎన్ని శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నట్టు వారిగా ఉంటాడు. కాబట్టి మనం ఆలోచించేద్దాం. ఈ విషయాలు మనం పరిశీలన చేస్తున్నాం. మనం ఉంటున్నటువంటి ఈ కాలం కూడా మనం చెడ్డ దినాల్లోనే ఉంటున్నాం. దేవుడు మనకి అనేకమైనటువంటి అవకాశాలు మనకు ఇస్తున్నాడు. ఆ అవకాశాలు మనం అందిపుచ్చుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ వాక్య జ్ఞానంలో కానీ, ప్రార్థనలో కానీ, సంఘ సహవాసంలో కానీ మనం ఎడతెగక మనం చక్కగా నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటూ క్షేమాభివృద్ధిని కలిగి ఉంటాం.
మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ జాగ్రత్తగా మనం జీవించేటువంటి వారుగా మనం ఉన్నట్టు మనం ప్రార్థన చేస్తాం.